హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జతిన్ పూజిత ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా కడిగి శుభ్రం చేసుకున్న గోంగూరను వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, రుచికి సరిపడినంత ఉప్పు, వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న గోంగూరను కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వేరొక కడాయి పెట్టుకోవాలి. దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, చిన్నుల్లిపాయి, ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను వేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు, కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కలను మెత్తబడివ్వాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకొని ఒకసారి కలుపుకొని 5 నిమిషాలు ఉంచి స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.